శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించాలంటే మనకు బలం కావాలి. దుష్టుని ఎదిరించాలి అంటే మనకు బలం కావాలి. యుద్ధము చేయటానికి నేర్పరితనం కావాలి. అందుకనే దావీదు అంటాడు, నా వేళ్లకు పోరాటం నేర్పిస్తాడంట. దేవుడు పోరాటం నేర్పిస్తాడు. అప్పుడే మనం చేయగలం ఏదైనా. ఏ వారమైనా సరే. ఎన్ని వారాలు? మొత్తం 7 వారాలు. 7 వారాలు మనము దేవుని సన్నిధిలో గడిపినా మనకు ఏమవుతుంటది? బలం వస్తూ ఉంటుంది. దేవునిలో బలం వస్తుంది. మామూలుగా అయితే రాదు. పుష్టిగా 3 పూటలు భోజనం చేసేవానికి ఉన్నట్టు బలము 1 పూట భోజనం చేసేవానికి ఎలా ఉంటుంది? లేదా 2 రోజులకు ఒకసారి చేసేవానికి ఎలా ఉంటుంది? అలా ఈ దేవుని వాక్యము ఆత్మకు ఆహారం. శరీరానికేమో మనం తినే ఆహారమే, ఆత్మకు మాత్రము దేవుని వాక్యమే ఆహారం. కాబట్టి ఈ శరీరానికి 3 పూటలు 4 పూటలు కూడా 5 పూటలు కూడా ఇంకా కావాలంటే కొంతమంది కదా, అంటే చిన్న చిన్న అల్ప ఆహారాలు ఉంటాయి కదా, అలా భోజనమే కాకుండా అలా మధ్యలో కూడా ఏమైనా పళ్ళు పలహారాలు స్వీట్స్ హాట్స్ ఏదేదో తినాలనిపించింది తింటా ఉంటాం. ఈ శరీరానికి అవి ఆత్మకు కాదు. అయినా ఈ శరీరం ఇంత క్షీణించిపోతుంది. ఒకసారి ఆలోచన చేస్తున్నామా? మరి ఆత్మకు ఆహారం పెట్టకపోతే మరి వారానికి ఒక రోజు లేకపోతే ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు అంటే ఇంకా ఆత్మ ఎంత క్షీణించిపోతుందో ఒకసారి ఆలోచించు. ఈ శరీరము నిరంతరము జీవించదు కానీ ఆత్మ మాత్రము నిరంతరము జీవిస్తుంది. కాబట్టి నిరంతరము జీవించేటువంటి ఆత్మకు అన్యాయం చేయకూడదు ఎవరైనా. కాబట్టి ఆయన మొదటి ప్రసంగంలోనే ప్రభువారు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారు. మరి ఆత్మ విషయమై ఆలోచన చేసి ఆత్మీయ ఆహారం మాత్రమే పెట్టడానికి మీరు శ్రమపడాలి, కష్టపడాలి, అన్ని విధాలుగా ఆత్మను బలపరుచుకోవాలని మనవి చేస్తున్నాను. ఏంటి మొదటి వచనములు? కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించింది అనేది మనం. పాప మరణములు అని ఉంది కాబట్టి మరణాలు అనేక రకములుగా ఉన్నవి అని వాటిని మనము ధ్యానించుకుంటూ ఉన్నాము. మొదట మనము ధ్యానం చేసుకున్నది ఏంటి అంటే దిగంబరత్వమైనటువంటి మరణము నుండి రక్షించి వస్త్రధరణ మనకు కలుగు చేశాడు. ఇది రెండవది మనము తెలుసుకున్నది ఏంటి? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనలను ప్రేమించి ఆయనతో కూడా బ్రతికించెను అనేసి. ఎలా అంటే అపరాధముల గురించి పాపముల గురించి మనము పోయిన వారంలో తెలుసుకున్నాం. అంటే ఒక తండ్రికి 2 కుమారులు. ఆ కుమారులలో చిన్నవాడు అపరాధములు పడి పాపములు పడి తన ఆస్తి అంతటి కూడా పంచుకొని వెళ్ళి ఖర్చు చేసి బుద్ధి జ్ఞానం వచ్చినప్పుడు మరలా తిరిగి తండ్రి యొద్దకు రాగా మరలా తండ్రి అతన్ని చేర్చుకొని ఏ భేదము లేకుండా ఘనంగా ఆయనకి మరలా జీవమునిచ్చాడు, జీవించే భాగ్యం. ఆకలితో చనిపోయే అతనిని మరలా ఆహారం ఇచ్చుటే కాకుండా నిరంతర జీవము కూడా ఇచ్చాడు. చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు అని ప్రభువు చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధమైనటువంటి మరణము అపరాధముల చేత పాపముల చేత చనిపోయేటువంటి ఒక రకమైనటువంటి మరణాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొక రకం మరణం ఏంటి అంటే ఇంకొక రకమైనటువంటి మరణం ఇప్పుడు మనము చదివి పలికిన ఆ భాగములోనే ఒక మాట చూడాలి. కొలొస్సీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 13వ వచనము చూస్తే మనము ఏ రకమైనటువంటి మరణములో అప్పుడు ఉన్నామో తెలుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక పోవుట వలనను మీరు మృతులై ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనము గమనించాలి. ఏం గమనించాలి? ఇంకొక రకమైన మరణం ఇక్కడ కనపడుతుంది. అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకపోవుట వలనను మీరు మృతులై ఉన్నారు. దేవుని దృష్టికి మనము మానవుల దృష్టికి మాత్రము బ్రతికిన వారముగానే ఉన్నాము, జీవిస్తూనే ఉన్నాము. కానీ శరీరమందు సున్నతి చేయబడిన వాడే జీవము గలవాడు అని దేవుని వాక్యము తెలియచేయబడుతున్నది. దేవుని ధర్మశాస్త్రము మనకు తెలియచేయబడుతున్నది.
కాబట్టి శరీరమందు సున్నతి లేని ప్రతి ఒక్కడు ఏమై ఉన్నాడు? మృతుడై ఉన్నాడు. ఇది మూడవ రకమైనటువంటి మరణం. శరీరమందు సున్నతి పొందినవాడు జీవము గలవాడు అని అర్థం. శరీరమందు సున్నతి లేనివాడు మృతుడు అని అర్థం. కాబట్టి ఈ విధములో మనము ఏమై ఉన్నాం? ఇప్పుడు సున్నతి పొందని వారు ఏమై ఉన్నారు? మృతులై ఉన్నారు. సున్నతి పొందిన వారు ఏమై ఉన్నారు? సున్నతి పొందిన వారు ఏమై ఉన్నారు? బ్రతికిన వారి లెక్కలో ఉన్నారు. ఇప్పుడు మనం ఒక మాట చదువుదాం. ఇంకొక సంగతి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయములో 11వ వచనములో ఇలా వ్రాయబడి ఉన్నది, అందరిని గురించి చెప్పే మాట. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత, అంటే సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారునై లోకమందు దేవుడు లేని వారయుండి క్రీస్తుకు దూరస్తులయుండిరని మీరు జ్ఞాపకము చేసుకునండి. క్రీస్తుకు దూరస్తుడు మరణమందు నిలిచి ఉన్నాడు అని అర్థం. ఇశ్రాయేలీలతో సహా పౌరులు కారు. ఇశ్రాయేలీలది సున్నతి. ఇశ్రాయేలీలు అనబడేవారు సున్నతి పొందేవారు. దేవుడు ఆ సున్నతిని వారికి జీవమునిచ్చేదానిగాను, నీతిమంతులుగా చేసే దానిగాను, నీతికి గుర్తుగాను వారికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి సున్నతి పొందేవారు ఎవరు? యూదులు, ఇశ్రాయేలీలు అనబడిన వారు, అబ్రహాము యొక్క సంతానము వారు. వీళ్ళంతా సున్నతి పొందేవారు. తక్కిన వారందరూ ఏమై ఉన్నారు? వారు సున్నతి లేనివారు, పొందకుండా ఉన్నవారు. కాబట్టి ఈ సున్నతి పొందిన వారు ఏమంటారంటే, మేము జీవించేవారము, జీవము గల దేవుని కుమారులము అని చెప్తారు. సున్నతి లేని వారు మరణమునకు లోనైన వారు అని అర్థం. వారు నీతిమంతులుగా తీర్చబడరు. కాబట్టి వారు మరణమందు నిలిచి ఉన్నారు, మృతుల లెక్క అని అర్థం అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? సున్నతి పొందిన వారు జీవము గలవారు, జీవమునందు నిలిచి ఉన్నవారు అని తెలియచేయవచ్చు. కాబట్టి ఈ సున్నతి లేనప్పుడు ఇశ్రాయేలీలతో, యూదులతో మనము సహపౌరులము కాకుండా సున్నతి లేనివారు అని, దేవుడు లేని, నిబంధనలు లేని, ఒక నిరీక్షణ లేని వారుగా ఎంచబడ్డారు. ఒక మృతుల లెక్కలో ఎంచబడి ఉన్నారు. కాబట్టి వీళ్ళకైతే ఒక నిరీక్షణ ఉంది. మనము సున్నతి పొందిన వారము, దేవుని ధర్మశాస్త్రమును నెరవేర్చు వారము, ధర్మశాస్త్రములకు లోనై దేవుని ఆజ్ఞల ప్రకారము జీవించుచున్న మనము జీవములో ప్రవేశిస్తాము. మనము నిత్య జీవము గలవారము. కానీ ఇవి లేని వారు మాత్రము మరణమందు నిలిచి ఉన్నారు, వారు నిత్య నరకానికి వెళ్తారు అనే ఒక నిరీక్షణ వాళ్ళకు. సున్నతి పొందిన వారికి ఒక నిరీక్షణ ఉంది, మేము జీవములోనికి వెళ్తాము, నీతిమంతులము, మేము దేవుని నీతిని ఎరిగి ధర్మశాస్త్రమును మేము పాటిస్తూ ఉన్నాము, అనుసరిస్తూ ఉన్నాము అని తెలియచేయబడుచు ఉన్నదన్నమాట. కాబట్టి సున్నతి లేని వారందరూ మృతులై ఉన్నారు, సున్నతి గల వారందరూ జీవము కలిగిన వారు అనబడుచున్నారు. అయితే గలతీ పత్రికలో మనం ఇలా చూస్తాము, 5వ అధ్యాయము 2-4 వచనాలు చూడండి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమియూ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. ఇక్కడ వేరుకుంది ఈ మాట ఏమని చెప్తుంది? అయితే సున్నతి పొందిన వారు జీవము గలవారు అని ఇక్కడ చెప్పబడుతున్నది. సున్నతి లేని వారు మరణమందు నిలిచి ఉన్నారు లేదా మృతులై ఉండిరి అని చెప్పబడిన మాటకు ఈయన పౌలు అంటున్నారు, ఇక్కడేమో సున్నతి లేని వారందరూ కూడా జీవము లేని వారే, మనకు సంబంధులు కాదు, ఇశ్రాయేలులతో సహా పౌరులు కారు అని చెప్పబడుతున్నారు. ఇక్కడ మాత్రము పౌలు ఏమని తెలియజేస్తున్నాడంటే, చూడు, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనము ఏమియూ కలుగదు అని చెప్తున్నాడు. ఎవరు? పౌలు చెప్తున్నాడు. సున్నతి పొందుట వలన మీకు క్రీస్తు వలన ఏ ప్రయోజనము ఉండదు అని. కాబట్టి క్రీస్తు ప్రభు వలన ధర్మశాస్త్రమును అనుసరిస్తూ సున్నతి పొందిన వారికి ప్రయోజనము ఏమీ ఉండదు అని. ఇంకా చూడండి, ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని
సున్నతి పొందిన ప్రతి మనిషికి నేను మరలా చెప్తున్నాను, దృఢముగా చెప్తున్నాడు. సున్నతి పొందిన ప్రతి ఒక్కరు ఏం చేయాలి? సున్నతి పొందిన ప్రతి ఒక్కరు ఏం చేయాలి? సున్నతి మాత్రము పొందితే సరిపోద్దా? శరీరమందు ఆస్పదము చేసుకొని సున్నతి మాత్రము పొందితే సరిపోద్దా? కాదు. సున్నతి పొందిన ప్రతి ఒక్కడు ధర్మశాస్త్రమును యావత్తు, అంటే ఒక్క పొల్లు కూడా, ఒక్క సున్నా కూడా తప్పిపోకుండా ఏమైతే ధర్మశాస్త్రము మనకు చెప్తూ ఉందో అది సంపూర్ణముగా ఆచరింపాలా, పాటించాలి. అలాగే జీవిస్తేనే ఆ సున్నతి ప్రయోజనకరం. లేకపోతే సున్నతి వలన ఏ ప్రయోజనము లేదు అని నేను చెప్తున్నా. అంతేకాకుండా క్రీస్తు వలన కూడా మీకేమీ ప్రయోజనము లేదు అంటున్నాడు. అంటే క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నారు మీరు. సున్నతి మాత్రం పొందుకొని ధర్మశాస్త్రం మాది, అర్చనాచారాదులు మావి, దేవుడు మా దేవుడు, వాక్యము మాది, మేము దేవుని బిడ్డలము అని చెప్పుకుంటున్నా. నీవు సున్నతి మాత్రము పొందుతున్నావు కానీ ధర్మశాస్త్రాన్ని మాత్రము బద్ధుడవై ఉండి ఆచరించటము లేదు. కనుక ఆచరించకపోవటం వలన ఏమవుతుంది? సున్నతి మీకు ప్రయోజనము కాదని పౌలను నేను మీకు మరల చెప్తున్నాను, దృఢముగా చెప్తున్నాను, ప్రతి వానికి చెప్తున్నాను. ప్రతి మనుష్యుడు దృఢముగా ఏం చేయాలి? ధర్మశాస్త్రము యావత్తు ఆచరించాలి. ధర్మశాస్త్రం యావత్తు ఆచరించాలి. ఆచరిస్తేనే నీకు ప్రయోజనము. రోమపత్రికలో 2వ అధ్యాయంలో 25వ వచనం కూడా చూడండి. రోమపత్రిక 2:25. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతివా, సున్నతి నీకు ప్రయోజనకరమగును. ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకుంటేనే, అలా ప్రవర్తిస్తేనే, ధర్మశాస్త్రం ప్రకారముగా జీవిస్తేనే నీకు సున్నతి ప్రయోజనకరం అవుతుంది. లేకపోతే సున్నతి ప్రయోజనకరము కాదు అన్నాడు. తర్వాత ధర్మశాస్త్రమును అనుసరించువాడు వైతివా, నీ సున్నతి కాకపోవును. ధర్మశాస్త్రమును అనుసరింపక పోయినట్లయితే ఈ సున్నతే కాదు అంటున్నాడు. ఏమిటమ్మా సున్నతి ఇప్పుడు ఏమవుతుంది? సున్నతి కాదు. సున్నతిగా ఎప్పుడు ఎంచబడుతుంది? ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తిస్తేనే సున్నతిగా ఉంటుంది. ఆ సున్నతి వలన మనకు ప్రయోజనము కలుగుతుంది, లేకపోతే లేదు. తర్వాత కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండియు సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. ఎట్లా ఎంచబడు? సున్నతి లేదు. ఏనంటున్నాడు? వీళ్ళు సున్నతి లేనివారు, మృతులై ఉన్నారు అంటున్నాడు. మేము సున్నతి గలవారము, జీవము గలవారము అని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ పౌలు అంటున్నాడు, నీవు సున్నతి పొందితే ధర్మశాస్త్రము యావత్తు ఆచరించే బద్ధుడు అయితే ఆచరించితే నీకు అది ప్రయోజనకరము, లేకపోతే అది ప్రయోజనకరము కాదు. ఆ సున్నతి కూడా కాదు. అయితే నీవు ఒకడు సున్నతి లేకపోయినను ధర్మశాస్త్రమునకు బద్ధుడై ధర్మశాస్త్రమును అనుసరించిన వాడైతే అతడు సున్నతి లేకపోయినను అతడు సున్నతి గలవాడిగా ఎంచబడును కదా అంటున్నాడు. ఇప్పుడు మనకు సున్నతి ఉందా? మనం సున్నతి పొందిన వారమా? లేదు. అయితే ఆ కోవాలో మనల్ని చెప్తున్నాడు, ఈ ధర్మశాస్త్రమును మనం ఈయన అనుసరించితే సున్నతి లేకపోయినా మనము సున్నతి గలవారం అవుతాము అంటున్నాడు. తర్వాత చదవండి. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును గలవాడునై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా. సున్నతి గలవారు ధర్మశాస్త్రమును అతిక్రమిస్తే దేవుడు తీర్పు తీర్చడా? ఇదిగో నేను చెప్పినట్లుగా ఇతను సున్నతి చేయబడిన వాడు, సున్నతి గలవాడు, నా బిడ్డ. కాబట్టి ఈయన ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన ఇతనికి తీర్పు ఏమి ఉండదు. ఎందుకంటే శరీరం ముందు సున్నతి చేసుకొని ఉన్నాడు కదా, నా బిడ్డ అని అనుకుంటున్నారా? లేదు. తీర్పు తీర్చడా నీకు? సున్నతి పొందావు కానీ సున్నతి పొందిన నీవు ఎలా ఉండాలి అనే సంగతులు నీకు బోధించబడలేదా? ధర్మశాస్త్రము బోధించబడలేదా? సున్నతి పొందిన వారికా ధర్మశాస్త్రం ఇచ్చింది? సున్నతి లేని వారికా? కాబట్టి సున్నతి పొందు నీవు ధర్మశాస్త్రమునకు బద్ధుడవై ఉన్నావు. ధర్మశాస్త్రము యావత్తు దానిని ఆచరించాలి. మీరితే నీకు తీర్పు తీర్చడా? తర్వాత బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. ఖచ్చితంగా చెప్తున్నాడు. బాహ్యమునకు యూదుడైన వాడు అంటే పుట్టుక యూదులలో పుట్టినవాడు యూదుడు కాడు.
ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏ సందర్భమైనటువంటి ఎలాంటి వారిలో పుడితే వాళ్ళకు సంబంధించిన వాడు అనబడుతున్నారు. ఏ జనాంగంలో జన్మిస్తే ఆ జనాంగ పౌరస్థితి అతనికి వస్తుంది, అదే అనుకుంటున్నారు. కానీ ఇక్కడ చెప్తున్నాడు ఆత్మీయ మర్మము, అసలు దేవుని అసలైన ఉద్దేశం ఏంటంటే పుట్టినంత మాత్రాన యూదుడు కాడు అంటున్నాడు. ఇశ్రాయేలీయుల్లో యూదులలో పుట్టినంత మాత్రమున బాహ్యమునకు పుట్టినవాడు యూదుడైన వాడు యూదుడు కాడు. తర్వాత శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. ఏదో పుట్టినప్పుడు వాళ్ళు తీసుకెళ్లి సున్నతి చేస్తారు ధర్మశాస్త్ర ప్రకారముగా, కానీ పాటించేదేమో ధర్మశాస్త్రము లేదు, ధర్మశాస్త్రమును పాటించడం లేదు, అతిక్రమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది సున్నతి కాదు. ఒకవేళ యూదులలో పుట్టినా వాడు యూదుడు కాడు. తర్వాత అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు అంటున్నారు మేము సున్నతి చేయబడ్డాము, వారు సున్నతి చేయబడలేదు, కాబట్టి వాళ్ళు మృతులై ఉన్నారు, మేము జీవము గలవారమై ఉన్నాము అని అంటున్నాడు. కానీ పౌలు గారు అంటున్నాడు దేవుని ఆత్మచేత ఏమని బోధిస్తున్నాడంటే శరీరమందు బాహ్యమునకు చేయబడిన సున్నతి కాదు. సున్నతి పొందిన ప్రతి వాడు ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడు. ఆ ధర్మశాస్త్రమును అతిక్రమించినట్ల నీకు కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఒకడు సున్నతి లేకపోయినను సరే ధర్మశాస్త్రమును ఆచరించిన వాడైతే వాడు సున్నతి లేకపోయినను సున్నతి గలవానిగా ఎంచబడును. బాహ్యమునకు శరీరమందు సున్నతి కాదు, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, అంతరంగమందు సున్నతి కలిగిన వాడే, అంటే ధర్మశాస్త్రమును సున్నతి లేకపోయినా ఆచరించు వాడే సున్నతి గలవాడు అని చెప్పబడుతుంది. తర్వాత అట్టివానికి మనుషుల ద్వారా మెప్పు కలుగదు గాని దేవుని వలనే మెప్పు కలుగుతుంది. ఇక్కడైతే సున్నతి చేయించుకున్నావా? చేయించు. ఇక్కడ మనుషులు మెచ్చుకుంటారా సున్నతి పొందినవాడు అని? ఏమని? సున్నతి పొందినవాడు అని మనుషులు మెచ్చుకుంటాడు. సున్నతి పొందినవాడు అన్యుడు, మృతుడు, మనము జీవం గలవారము అని వాళ్ళ గుంపంతా ఒక గుంపు తయారై వాళ్ళు మెప్పులు పొందుకుంటూ పొగుడుకుంటూ ఒకరు ఎందు ఒకరు మేము దేవుని ప్రజలము, నిబంధనలు మావి, దేవుని వాక్యము మాది అంటూ ఉంటారు. అక్కడే 3వ అధ్యాయంలో 1-2 వచనాలు కూడా చూడండి, రోమాపత్రికలోని 3. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు తక్కిన వారు. మేము సున్నతి గలవారము, గొప్పవారము అని మనుషుల ద్వారా మెచ్చుకుంటున్నారు. అయితే ఇది ప్రయోజనము కాకపోతే, బాహ్యమందు జన్మించిన వాడు యూదుడు కాకపోతే, శరీరమందు సున్నతి చేయబడినది అది సున్నతి కాకపోతే, మరి సున్నతి ఏం ప్రయోజనము? అట్లయితే సున్నతి వలన ప్రయోజనం ఏంటి అని అడుగుతున్నాను. ఏంటి మరి ప్రయోజనం చెప్పండి? సున్నతి ఏంటి ప్రయోజనం? మీకు ఒక ప్రశ్న వేస్తాను. బాప్తిసం పొందిన వారు బాప్తిసం పద్ధతి కట్టుబాట్ల ప్రకారముగా జీవించకపోతే ఆ బాప్తిసం వల్ల నీకు ప్రయోజనం ఏంటి? నీ బాప్తిసం కూడా బాప్తిసం కాదు అని చెప్పి, నువ్వు కూడా బాప్తిసం పొంది ఉండవచ్చు, ఇప్పుడు బాప్తిసం కూడా బాప్తిసము కాదు. ఆ బాప్తిసం తీసుకున్న కుటుంబంలో ఎవడైనా పుట్టాడు అనుకో, పుట్టిన వాళ్ళు ఏం చేస్తాడు, వీళ్ళు క్రైస్తవులు అంటారు, ఆడు కూడా క్రైస్తవులు లెక్కలోనే పెడతారు. పుట్టినవాడు ప్రతివాడు క్రైస్తవుడు కానే కాదు. దేవుడు తెలియచేస్తున్న సంగతులు అవి మనం చాలా గమనించుకుంటూ వాటిని ఆ పద్ధతుల ప్రకారం జీవించాలి, లేకపోతే ప్రయోజనము లేదు. కాబట్టి అట్లయినా సున్నతి వలన ప్రయోజనం ఏమి, గొప్పతనం ఏముంది సున్నతిలో అని అడుగుతున్నాడు. తర్వాత ప్రతి విషయములో అధికము అని చెప్తున్నాడు. సున్నతిలో ప్రతి విషయములో అధికము, బాప్తిస్మములో కూడా ప్రతి విషయములో అధికమైన ఘనత ఉంది. ఆ ఘనతను మనం సక్రమంగా పాటిస్తేనే వస్తుంది, లేకపోతే ఆ బాప్తిసం లెక్కకి పడదు. వాళ్ళలో పుట్టినంత మాత్రాన యూదుడు కాడు, అలాగే క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన వాడు కూడా క్రైస్తవుడు కాడు. కానీ అంతరంగమందు బాప్తిస్మము కలగాలి, అంతరంగమందు సున్నతి కలగాలి. అలాంటి వాడే యూదుడైనా అవుతాడు, అలాంటి వాడే క్రైస్తవుడైనా అవుతాడు, దేవుని పిల్లలైనా అవుతాడు. లేకపోతే సున్నతి పొందినా బాప్తిసం పొందినా ఏది పొందినా కానీ మనము కట్టుబాట్లలో ఈయన లేకపోతే అది సున్నతి కాదు, అది బాప్తిస్మము కాదు. కాబట్టి ఈ విషయంలో తెలిసింది అన్నిటిలో అధికమే అంటున్నాడు. అన్నిటిలో అధికము ఏంటి? సున్నతి అన్నిటిలో అధికము, అలాగనే బాప్తిస్మము కూడా అన్నిటిలో అధికమని గ్రహించు. కాబట్టి తర్వాత దేవోక్తులు యూదుల పరము చేయబడినవి. చూసారా, దేవుని వాక్యము యూదుల పరము చేయబడినది. అలాగనే బాప్తిసం పొందిన వారికి దేవుని వాక్యము వాళ్ళ వశమైనది. కనుకనే వాళ్ళు ఆ వాక్యమును బోధిస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు, దేవుని కట్టుబాటులో జీవిస్తూ ఉంటారు. వాళ్ళ వశము చేయబడింది. దేవోక్తులు, దేవుని వాక్యము, దేవుని పద్ధతులు, దేవుని సమస్తమును కూడా వాళ్ళకు ఏమైనవి? వాళ్ళ పరము చేయబడి ఉన్నవి.
వాళ్ళ ద్వారా ప్రపంచమునకు తెలియాలి అని తెలియచేయబడుచున్నది. కాబట్టి మనము అక్కడే రోమపత్రికలోనే మనము 4 చూద్దాం. 4వ అధ్యాయంలో కూడా మొదటి నుండి చదవండి. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకు ఏమి దొరికినని అందుము అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్పు తీర్చువాని యందు విశ్వాసముంచిన వాని విశ్వాసము నీతిగా ఎంచబడునని నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవనిని నీతిమంతునిగా ఎంచును ఆ మనుషులు ధన్యులని దావీదు కూడా చెప్పుచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ధర్మశాస్త్ర విషయం అయితే క్రియల ద్వారా నీతిమంతులుగా ఎంచబడతారు. కాబట్టి ఇక్కడ క్రియలు లేకుండా ఎవడు కూడా నీతిమంతుడని ఎంచబడడు. క్రియలు లేని విశ్వాసము మృతము, చచ్చినదైపోతుంది. అది కూడా ఆ విధంగా చచ్చిపోయిన వారు అవుతారు. సున్నతి పొందినా కానీ క్రియలు లేనప్పుడు నీతిమంతుడిగా ఎంచబడతాడు. అయితే అబ్రహాము క్రియల ద్వారా నీతిమంతుడని ఎంచబడలేదు. విశ్వాసము ద్వారానే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి అంటున్నాడు, క్రియలు లేకుండానే దేవుడు ఎవరిని నీతిమంతులుగా తీరుస్తాడో ఆ మనుషులు ధన్యులని దావీదు కూడా చెప్పుచున్నాడు. కాబట్టి క్రియలు లేకుండా, ధర్మశాస్త్రం ప్రకారం అయితే క్రియలు ఉంటేనే సున్నతి పొందాలి, క్రియలు ఉంటేనే నీతిమంతులు అవుతారు, లేకపోతే మృతులే. కానీ ఇప్పుడు క్రియలు లేకుండా ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో వారే నీతిమంతులు, ధన్యులు, పాపము లేని వారు, బ్రతికిన వారు, జీవము కలిగిన వారు అని చెప్పబడతారు. అవునా కాదా? ఇప్పుడు ధర్మశాస్త్రము వలన ఎవడు మీరు నీతిమంతులుగా ఎంచబడ్డారు అని చెప్పబడుతున్నది. ఇంకా అక్కడి నుంచి చదవండి, కంటిన్యూ చేయండి. ధన్యుడు, చాలు. ఇప్పుడు క్రియల వలన నీతిమంతుడని ఆయనకు లేదు, విశ్వాసం వలన నీతిమంతుడని ఆయనకు కలిగినది. క్రియల వలన అయితే ఆయన నీతిమంతుడు, క్రియలు అనుసరిస్తున్నాడు కాబట్టి నీతిమంతుడుగా ఉన్నది. దేవుడు ఇంకా ఆయన నీతిమంతుడు చేసేది ఏంది? అది దేవుని వలన కలిగేది కాదు, తన సొంత క్రియల వలన నీతిమంతునిగా ఎంచబడతాడు. కాబట్టి క్రియలు లేకుండా నీతిమంతునిగా చేసేది ఎవరు? దేవుడు చేయాలి. దేవుడే మానవులను, అనీతిమంతులను, అపరాధులను, పాపులను నీతిమంతులుగా చేయగలడు. ఆయన చేస్తే అప్పుడు దేవుని వలన ఆ నీతి కలిగింది, ఇతనికి దేవుడు చూపిన మహా కృప అవుతుంది, ధన్యుడు అవుతాడు, ధన్యులం అవుతాం. ఇలా ధన్యకరమైనటువంటి జీవితము ప్రభు దయచేస్తాడు. ఇది మనకు ధన్యత, ప్రభు గొప్ప దాతృత్వము. అంతే, ఈ విధంగా కలుగుతుంది. ఇది సున్నతి ఎప్పుడు కలిగింది? నీతి కలిగినప్పుడా, లేదా నీతి కలుగక మునుప? నీతి కలిగిన ద్వారానే. అంటే నీతి కలుగక మునుపు ఆయన సున్నతి పొందలేదు. దేవుడు అతని నీతిమంతునిగా తీర్చిన తర్వాత ఆ నీతికి గుర్తుగా సున్నతి ఆయనకు ఇచ్చాడు. సున్నతి గల వారికి తండ్రే కాకుండా సున్నతి లేని వారికి కూడా తండ్రి అగునట్లుగా ఆయన ముందుగా సున్నతి పొందక ముందే విశ్వాసము ద్వారా నీతిమంతునిగా ఆయన ఉన్నాడు గనుక మనుషులందరూ కూడా ఆయన అడుగుజాడల్లో నడిచినప్పుడు సున్నతి పొందని వారు కూడా నీతిమంతులుగా అవుతారు అనే దానికి, అలాంటి వారికి కూడా ఈయన తండ్రి అనబడటానికి అది ఒక గుర్తుగా ఈ సున్నతి కలిగి ఉన్నది. కాబట్టి యూదులందరూ సున్నతి పొందుతూ ఉంటారు.
సున్నతి పొందిన వారే నీతిమంతులు అనే వాళ్ళ భ్రమలో ఉన్నారు. కానీ ధర్మశాస్త్రమును అనుసరించకుండా మీరుతూ ఉన్నారు. కాబట్టి అది సున్నతి కాకపోతుంది, పాపం అనేది పాపము వస్తుంది. అయితే దేవుడు ధర్మశాస్త్రమునకు వేరుగా నమ్మి విశ్వసించుట ద్వారా నీతి కలుగుద్ది అని తెలియచేయబడి, అది తెలియచేయటానికి దేవుడే నరవతారిగా భూలోకములో యేసుక్రీస్తు పేరట జన్మించాడు. జన్మించినప్పుడు ఆయన కూడా అదే క్రమములో పుట్టుకలో యూదులలో పుట్టినాడు కనుక ఆయన కూడా సున్నతి చేశారు. 8వ దినమున లూకా సువార్తలో 2వ అధ్యాయంలో 21వ వచనములో ఈ మాటలు వ్రాయబడి ఉన్నది. ఆయన 8వ దినమున దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళి ఆ యూద సాంప్రదాయ ప్రకారముగా సున్నతి పొంది ఉన్నాడు. తర్వాత ఆయనైతే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు, ధర్మశాస్త్రముకు లోనైన వాడు, ధర్మశాస్త్రం యావత్తు నేను నెరవేర్చడానికే వచ్చినానని చెప్పి నెరవేర్చినవాడు. కాబట్టి ఆయనకు సున్నతి సరిపోతుంది, మానవుడిగా అయ్యాడు గనుక. ఇక ఏమి అవసరము లేదు. అయినా కానీ మానవులకు ఒక మార్గము చూపించడానికి ఆయన క్రొత్త రకమైనటువంటి క్రొత్త నిబంధన ఆయన స్థిరపరిచాడు. ఏంటి అది? బాప్తిస్మము. యేసు ప్రభు సున్నతి పొందాడు కదా, ఇంకా బాప్తిస్మం ఎందుకు ఆయనకి? యూదులు బాప్తిస్మం తీసుకోవడం లేదు కదా, సున్నతి పొందితే చాలు అంటున్నారు కదా, అదే జీవములో నిలిచి ఉన్నట్టు అని. ఇంకెందుకు అంటే సర్వ మానవులను ఆయన నీతిమంతులుగా చేయటానికి క్రొత్త నిబంధన, క్రొత్త మార్గము ఆయన తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో 13వ వచనం నుంచి సంగతులు వ్రాయబడి ఉన్నాయి. ఆయన కూడా యోహాను గారు బాప్తిస్మిస్తూ యొర్దాను నది ప్రాంతంలో ఉన్నప్పుడు ఈయన కూడా బాప్తిస్మం పొందడానికి యోహాను దగ్గరికి వచ్చాడు. ఈ బాప్తిస్మం విషయమై, దేవుని రాజ్యము విషయమై అనేకులకు బాప్తిస్మిచ్చు యోహాను గారు ప్రకటన చేస్తూ తెలియచేస్తూ వచ్చిన వారందరూ తమ పాపములు ఒప్పుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన చెప్పిన మాటలు విశ్వసించినప్పుడు వాళ్ళకు నీటిలో బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. ఆ విధంగానే ఇంకా కొంతమంది వచ్చినప్పుడు వాళ్ళకు బాప్తిస్మము ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు తమ పాపాలు ఒప్పుకోకుండా తమ క్రియలు వేరే విధముగా ఉన్నవి కనుక ఈ రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని చెప్పి మీ క్రియలు మారాలి అన్నాడు. అలాగైతేనే బాప్తిస్మము ఇస్తాను, లేకపోతే ఇవ్వను అన్నాడు. కాబట్టి ఈ విధములో కొంతమందికి ఆయన ఇవ్వలేదు. ఇలా జరుగుతూ ఉన్నది. అనేకులు వచ్చి బాప్తిస్మము పొందుతూ తమ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందుతూ ఉన్నారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వచ్చి ఆయన చేత బాప్తిస్మం పొందుకోవటానికి వచ్చాడు. వచ్చినప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను ఇలా అంటున్నాడు. ఏమని అంటున్నాడు? నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వస్తున్నావా అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, నీతి యావత్తు ఈలాగు జరగాలి అని చెప్పాడు. చూసారా ఏమన్నాడు? ఎప్పటికీ కానిము నీతి యావత్తు ఇలాగూ జరగాలి, నెరవేరాలి. అందరూ నీతి యావత్తు అంటే సర్వ మానవులు ఈలాగున బాప్తిస్మము పొందాలి. కాబట్టి ఇప్పటికీ కానివ్వు అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా ధర్మశాస్త్రమును అనుసరించి ధర్మశాస్త్రమునకు లోనయ్యి ధర్మశాస్త్రం ప్రకారముగా సంపూర్ణుడైన ఆయన కూడా బాప్తిస్మము పొందాడు. తర్వాత ధర్మశాస్త్రం విషయంలో చాలా ఆసక్తిపరుడు ఇంకొక అతను ఉన్నాడు. ఆయన అపొస్తలుల కార్యం 22వ అధ్యాయము 12వ వచనం నుంచి చూస్తే 17 వచనాల వరకు అక్కడ ఒక విషయము, పౌలు వారి విషయము తెలియచేయబడుతున్నది. పౌలు ఈ సున్నతి కాదు, బాహ్యమునకు యూదులలో పుట్టినవాడు యూదుడు కాడు అని చెప్పిన ఈయన కూడా ఏం చేశాడు? సున్నతి పొందినవాడే. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఇలా చెప్పబడుచున్నది. 3వ వచనం, 3వ వచనం, ఫిలిప్పీ 3:3. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము అన్నాడు. ఇక్కడ ఏమన్నా? సున్నతి ఆచరించేది ఎవరు? సున్నతి శరీరమందు పొందిన వారు మాత్రమే కాదు, ఆత్మయందు, దేవుని ఆత్మయందు ఆరాధించుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. తర్వాత నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును అని ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకుని నా ఎడల నేను మరీ ఎక్కువగా ఆస్పదము చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రపులో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిచయుడనై ఆచరించు విషయము, ఆసక్తి విషయము, సంఘమును
హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయమై అనిందుడనై ఉంటిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు ఎలా ఉన్నాడు? సౌలు, ఇంతకుముందు ఆయన పేరు. సౌలు ఎలా ఉన్నాడు? యూదులలోనే పుట్టాడు, బెన్యామీను గోత్రములో. తర్వాత 8వ దినమున సున్నతి పొందాడు. ధర్మశాస్త్ర ప్రకారం కానీ దేవాశక్తి ప్రకారం కానీ చాలా ఆసక్తి కలిగిన వాడు కనుక ఇతను సంఘమును కూడా హింసించేవాడు. అంటే క్రీస్తు సున్నతికి వ్యతిరేకముగా ఉన్నవారిని హింసించేవాడు. ఇలాంటి వాడు ఏమైంది? ధర్మశాస్త్రం ప్రకారముగా అనింద్యుడు. అంటే ఈయనలో ఏ అనీతి కార్యము లేదు, ధర్మశాస్త్రాన్ని బద్ధుడై పాటిస్తున్నాడు అని అర్థం. ఇలాంటి వారికి కూడా సున్నతి ప్రయోజనకరం అవుతుంది. కానీ ఇలాంటి వాడు కూడా ఏం చెప్తున్నాడంటే సున్నతి ప్రయోజనకరము కాదు. ఏదో ఒక విధములో ఈ ధర్మశాస్త్రము నన్ను పట్టి తెచ్చి పాపమునకు అప్పగించుతున్నది, చెరపట్టుతున్నది, మరణానికి లోను చేస్తూ ఉన్నది. కాబట్టి ఇది నన్ను రక్షించలేదు అని. కాబట్టి ఇలాంటి వానికి, ఈ ఆసక్తి కలిగిన వానికి దేవుడే బయలుపరుచుకుంటున్నాడు. అపొస్తలుల కార్యం 22:12 నుండి. అప్పుడు అక్కడ ఈయన స్టోరీ చెప్తున్నాడు. కాబట్టి 8వ దినము సున్నతి పొంది ధర్మశాస్త్రం ప్రకారముగా అనిందుడై, ఇశ్రాయేలీయుడై, యూదుడై, బెన్యామీను గోత్రీకుడై, ఇన్ని ఆధిక్యత ఉండి కూడా ఈయనను ఒక అననీయ అనబడిన అతను ఏం చెప్తున్నాడో చూడండి, చదవండి. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడు, అక్కడ కాపురమున్న ధర్మశాస్త్రం ప్రకారముగా భక్తిపరుడును, అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడును అననీయ అను ఒకడు పౌలు దగ్గరికి వచ్చి నిలిచి సౌలా సహోదరుడా దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతని చూచి తిని. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నేను నియమించి ఉన్నాను. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉండుము. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? ఈ మాటలు ముఖ్యం. నీవు తడవి చేయుట ఎందుకు? లేచి ఆయన నామమున యేసుక్రీస్తు నామమున ఆయన నామమున ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకోనుమని నాతో చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రం ప్రకారంగా నీతిమంతుడు కదా, అనిందుడును అంటున్నాడు. 8వ దినమున సున్నతి పొంది ఉన్నాడు కదా, అయినా ఈయన మరి ప్రయోజనకరమే కదా, మరి ఎందుకు నీ పాపాలు కడిగి వేసుకోమని అన్నాడు. ఈయన చెప్పిన ఆయన కూడా ధర్మశాస్త్రం ప్రకారముగా భక్తిపరుడు. యానని ఆయన ధర్మశాస్త్రం ప్రకారముగా భక్తిపరుడు, అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు. ఈయన కూడా ఈ మాట చెప్తున్నాడు, ఎందుకు తడవు చేస్తావు? నీవు ఆయన నామమున ప్రార్థన చేసి బాప్తిసం తీసుకొని నీ పాపాలు కడిగి వేసుకోండి. అయితే ఈ సున్నతి ద్వారా పాపాలు పోలేదు. ఎందుకంటే ఈ సున్నతి పొందిన ప్రతి ఒక్కనికి ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడు కనుక ఈ యావత్తులో ఏదో ఒకటి అతని మీద నేరము చూపిస్తూనే ఉంది. కనుకనే నీతిమంతుడుగా కాలేకపోతున్నాడు. అందుకనే పాపం అనేది అంటుకొని ఉంది. కాబట్టి ఈ పాపము తీసివేయటానికి దేవుడు నూతన నిబంధన ఏర్పాటు చేశాడు. అదే ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకొని బాప్తిస్మము పొందటము. ఇలా బాప్తిస్మము పొందినప్పుడు పాపాలు కడిగి వేసుకొనటము. అలా బాప్తిస్మము పొందిన తర్వాత ఏమవుతుంది? జీవము గల వారిగా, క్రొత్త జన్మ ఎత్తిన వారిగా ఉంటారు. అలా బాప్తిస్మము పొంది, ఇంకొక మాట చదవండి అక్కడ. అంతటా నేను యెరూషలేములోనికి తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాప్తిస్మం పొందిన వారు ఏం చేయాలి? ఎక్కడ? దేవాలయములోనికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండాలి. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు ఏం చేయాలి? దేవాలయంలోనికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? బాప్తిస్మము ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోతే ఏమవుతుంది? సున్నతి కాదయ్యింది. సున్నతి పొందిన లిస్టులో యూదుల లిస్టులో ఉండరు. అంటే దేవుని దృష్టిలో మనుషులకైతే గొప్పతనం, సున్నతి పొందినాడు అంటారు, రికార్డులు రాసుకుంటారు, కానీ దేవుని సన్నిధిలో ఉండదు. అలాగనే బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు దేవాలయంలో ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయకపోతే నీ జీవ గ్రంథంలో పేరు ఉండదు. ఇక్కడ మాత్రం ఉంటది, ఈ చర్చి రికార్డులో మాత్రము పలానా తారీఖున నీవు బాప్తిసం పొందినావు అని. కానీ అక్కడ ఉండదు. బాప్తిసం తీసుకున్నవారు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుద్ది? పరవశుడనై ప్రార్థన చేసినప్పుడు పరవశులు అవుతారు. ప్రభువును చూచి తిని పరవశులై ప్రభువును చూస్తారు. ఇప్పుడు బాప్తిసం పొంది ఎంతకాలమైంది మీరు?
ప్రార్థన ఎంత బాగా రోజు చేస్తున్నారా? చేసినప్పుడు పరవశులైనారా? పరవశులై ప్రభువును చూశారా? చూస్తారు, ఇక్కడ ఉంది. ఆయన ధర్మశాస్త్రం ప్రకారం కూడా నీతిమంతుడు. 8వ రోజు సున్నతి పొందాడు. అదే కాదు, ప్రభు మాటను బట్టి బాప్తిస్మం పొందుకొని ఆ ధర్మశాస్త్రం వలన అంటుకున్న పాపం అంతటిని కడిగి వేసుకున్నాడు. కడిగి వేసుకుని దేవాలయంలో చేరి యెరూషలేములో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసి పరవశుడైనాడు. పరవశుడై ప్రభువుని చూశాడంట. పరవశుడు అంటే పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన ఆత్మ వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోవాలా? ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ ఉండకూడదు. ఈ ఆలోచనలు పక్కన ఎంత గందరగోళం అవుతున్నా కానీ నువ్వు కళ్ళు తెరవకూడదు. నీ పక్కన భూకంపం జరిగి దిగబడి మనుషులు పోతున్నా కానీ నువ్వు కళ్ళు తెరవకూడదు. అలా ప్రార్థన చేస్తే అప్పుడు నువ్వు పరవశుడైపోయి నీ ఆత్మ పరలోకమునకు ఎత్తుకొని పడుద్ది. అప్పుడు ప్రభు అక్కడ ఉన్నాడు, నువ్వు చూస్తావు. అలా చేయాలి. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసి పరవశులవ్వాలి. అవే మార్గం ఇక్కడ కనపడుతుంది, చూపిస్తుంది. కనుక అలా పరవశులు కావాలి. ఇట్లా బాప్తిస్మము వలన ఆయన యేసు ప్రభు వారు 8వ దినమున సున్నతి పొందాడు. తర్వాత బాప్తిస్మం పొందాడు 30 సంవత్సరాల వయసులో. తర్వాత ఈయన 8వ దినమున సున్నతి పొందాడు. తర్వాత సేమ్ ఆయనకు ఈయనకు ఒకటే వయస్సు. పౌలు గారికి యేసుక్రీస్తు ప్రభు వారికి ఒకటే వయస్సు. కాబట్టి ఇప్పుడు కాకపోతే ఇంకో 3 సంవత్సరాలు, ఒక 3.5 సంవత్సరం వెనక ఆలస్యంగా ప్రభు చెప్పిన తర్వాత ప్రభు స్వరము మాట్లాడి దర్శనం ఇచ్చి విన్నవాటిని కన్నవాటిని ప్రచురము చేయటానికి ఏర్పాటు చేసుకునేటువంటి ఒక సాధనముగా ఉన్నాడు. కనుక అననీయాను పంపి ఆ విషయం తెలియచేసి ఆయనకు బాప్తిసం పొందుకున్నట్లుగా చేశాడు. అలా బాప్తిసం పొందుకొని పరవశుడై దేవుణ్ణి చూశాడు. ఇలా చేయాలి. అలాగనే మనం అందరం కూడా బాహ్యమునకు యూదులము కాకపోయినా, ఇశ్రాయేలుతో సహా పౌరులము కాకపోయినా, ఆ ఇశ్రాయేలు బాహ్యమందు సున్నతి చేయబడి మేము సున్నతి గలవారము, వీరు సున్నతి లేనివారు కనుక మనకు వీళ్ళకు పౌర సత్వము లేదు, వాళ్ళు వేరు, వాళ్ళు మృతులు అనబడిన వారమైనా, వీళ్ళకు ధర్మశాస్త్రమును పాటించకపోతే సున్నతి కాకపోతుంది, బాహ్యమందు పుట్టిన యోధత్వము వారసత్వము రాకుండా పోతుంది అని తెలియచేయబడుతున్నాడు. కనుక ఇవన్నీ కూడా పాటించినా పాటించకపోయినా ఇప్పుడు దేవుడు నూతన నిబంధన తయారు చేసి ఈ నూతన నిబంధన ద్వారా బాప్తిస్మము వలన ఆ పాపాలన్నీ కడిగి వేసుకొని మనము నీతిమంతులుగా తీర్చబడటానికి ఇప్పుడు సున్నతికి బదులుగా ఇప్పుడు ఏమిటి? బాప్తిస్మము మనకు అనుగ్రహించారు. అందుకనే ఇక్కడ తెలియచేయబడుచున్నది ఏంటి అంటే, ఇప్పుడు మనం చదివిన లేఖన భాగంలోనే కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే ఇలా తెలియచేయబడుచున్నది. చూడండి. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏ సున్నతి పొందాం మనము? చేతులతో చేయబడేది కాదు, శరీరమును ఆస్వాదం చేసేది కాదు, గోప్యంగా చర్మమును కట్ చేసి సున్నతి చేసేది కాదు, చేతులతో చేసేది కాదు. ఇది ఆత్మ ద్వారా సున్నతి పొందిన వారం. ఏమని? క్రీస్తు సున్నతి యందు మనము పాతి పెట్టబడిన వారమై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. బాప్తిస్మము. ఏమని? బాప్తిస్మము. 11వ వచనం మళ్ళీ చదవండి. 11వ వచనం. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలలో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు ఎట్లా? సున్నతి బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమునందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాప్తిస్మము సున్నతికి బదులు ఇప్పుడు ఏంటి మనకి? బాప్తిస్మం. కాబట్టి ఈ బాప్తిస్మము వలన మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం, బ్రతికాం. చచ్చినా మనము బ్రతికాం. వాళ్ళు సున్నతి లేని వారు అపరాధముల వలనను శరీరమందు సున్నతి వలనను ఏమైంది? మృతులై ఉండిన వారు క్రీస్తుతో కూడా బాప్తిస్మము ద్వారా బ్రతికి సున్నతి పొందిన వారము అయినాము. ఈ ధర్మశాస్త్రము వ్రాయబడినట్టుగా దేని విషయంలో మనము అపరాధులమై మృతులముగా ఉన్నామో ఆ చేవ్రాతను
ఆయన సిలువకు మేకులతో కొట్టేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సిలువకు మేకులతో కొట్టేసి ఆ చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనలందరినీ జీవింపజేశాడు. బాప్తిస్మం పొందిన వాళ్ళందరినీ కూడా. ఇంకా అనేకులు ఉన్నారు, వారందరూ కూడా బాప్తిస్మము పొందినట్లయితే ఈ సున్నతి చేతులతో కాకుండా ఆత్మ ద్వారా జరిగే సున్నతి పొందుతాం. పొంది ఆ పొందుట ద్వారా ఆ ధర్మశాస్త్రం మీద వ్రాయబడిన వ్రాతంతా మనకు అడ్డము లేకుండా తుడిచివేసి శిలువకు మేకులతో కొట్టేశాడు. ఆయన రక్తము చిందించి ఆ పాప రుణం అన్ని పాపాలు క్షమించాడు, నీతిమంతులుగా తీర్చాడు, బహాటముగా తెచ్చాడు, వేడుకకు నిలబెట్టాడు. అధికారులను పెద్ద పెద్ద గొప్పవారందరినీ కూడా నిరాయుధులుగా చేసి జయోత్సవము చేత శిలువ ద్వారానే మనకు రక్షణ కలుగ చేశాడు. ఇప్పుడు మనము బ్రతికిన వారము ప్రభువుతో కూడా. సున్నతి లేక చచ్చిన వారు ఇప్పుడు బాప్తిస్మం అనే ఆత్మ ద్వారా కలిగేటువంటి సున్నతి గల వారమై ఇప్పుడు బ్రతికిన వారమై ఉన్నాము. దేవుడు ఈ విధంగా సున్నతి లేక చచ్చిన వారు అనబడిన వారిని బాప్తిస్మము అనే దాని ద్వారా మనల్ని బ్రతికించాడు. ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాము మరణములో. ఇప్పుడు తిరిగి లేచాము. లేచిన మనము ఏ సున్నతి పొందిన వారమై ఉన్నాము? ఆత్మ ద్వారా కలిగేటువంటి సున్నతి పొంది ఉన్నాము. అది బాప్తిస్మము ద్వారా మన పాపాలు కడిగి వేసుకొని ఉన్నాము. కనుక సున్నతి ద్వారా వీళ్ళు సున్నతి పొందక మృతులు అనబడిన వారిని బాప్తిస్మము ద్వారా సున్నతి పొందిన వారిగా, బ్రతికింపబడిన వారిగా మనము ఇక్కడ నిరూపించబడిన అటువంటి విశ్వాసము మనకు అనుగ్రహించింది. ఈ నిరీక్షణ మనకు ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ బాప్తిస్మము పొందుకోవాలి, పాపాలు కడిగి వేసుకోవాలి. బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. దేవుని మందిరంలో చేరి ప్రార్థన చేసినప్పుడు మనము పరవశులమై దేవుని చూస్తాము. ఇటు మహాకృప మనకు అనుగ్రహింపబడుతుంది. అప్పుడు ఆయన మనకు అన్ని సంగతులు చెప్తాడు. దేవుని చూసినప్పుడు దేవుడు ఇంకా అన్ని సంగతులు మనకు చెప్తాడు. ఆయన ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు. ఈ విధముగా మనము నిత్య జీవము గలవారమై ఆయన రాక కోసం మనం సిద్ధపడతాము. సిద్ధపడిన మనం అందరము కూడా అనేకులను సిద్ధపరచవలసిన వారమై ఉన్నాం. ఆ విధంగా బ్రతికిన వారము మనం, బ్రతికిన వారము బాప్తిస్మం ద్వారా క్రొత్త జన్మ జన్మించిన వారము. కనుక అటువంటి మహాకృప ప్రభు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.